దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. అందరికీ వందనాలండి. ఈరోజు మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతితో మీ ముందుకు రావడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి ఒక చక్కని అంశాన్ని ఈరోజు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఒక్క 10 నిమిషాల సమయాన్ని దేవుని కోసం ఇవ్వగలిగితే, బైబిల్ పరిశోధనకు మీరు ఇవ్వగలిగితే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఈనాడు చాలా మంది సేవకులు ఎలా సేవ చేస్తున్నారో, పరిచర్యను ఎలా జరిగిస్తున్నారో, ఆ పరిచర్యను జరిగించే క్రమంలో వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులేంటో, అవమానాలేంటో, కష్టాలేంటో, ఏమండి ఆర్థిక పరిస్థితులు ఏంటో అనే విషయాన్ని ఈరోజు మనం చర్చిద్దాం. చాలా మంది మరి బోధకులని దూషించేవారు సమాజంలో ఎక్కువయ్యారు. మతోన్మాదులైతే, మత ఉన్మాదులైతే, మత ఛాందస్సవాదులు, మత పిచ్చి పట్టిన వారైతే బైబిల్ గ్రంథాన్ని దూషించటానికే పనిగా పెట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మరి క్రైస్తవ బోధకులను, పాస్టర్లను దూషిస్తూ, ద్వేషిస్తూ వీరు దశమ భాగాలు తీసుకుంటున్నారు, దశమ భాగాల కోసమే సేవ చేస్తున్నారు, వీరు డబ్బులు తీసుకోవటం ఏంటి, మీరు పీడించడం ఏంటి, విశ్వాసుల్ని సొమ్ము చేసుకోవటం ఏంటి అని రకరకాలుగా అబాండాలు వేస్తూ ఉన్నారు. నిజానికి వాడు మాట్లాడే దాంట్లో కొంతవరకు వాస్తవం ఉంది. అంటే ఏంటి వాస్తవం? డబ్బులు తీసుకుంటున్నారు అనేది వాస్తవం. ఎందుకు తీసుకోవాలంటే బైబిల్ గ్రంథం ఆ విషయాన్ని కూడా చెప్పింది కాబట్టి, బైబిల్ మాటలను వాళ్ళు గౌరవించాలి కాబట్టి, ఆజ్ఞలను పాటించాలి కాబట్టి, యేసయ్య చెప్పిన బోధను వాళ్ళు అనుసరించాలి కాబట్టి, యేసయ్య చెప్పిన బోధలో ఒక విషయమే ఈ చందాలు తీసుకోవటం, కానుకలు తీసుకోవటం. ఇది యేసయ్య పెట్టిన నిబంధన. దాన్ని అతిక్రమించడానికి వీలు లేదు. అతిక్రమిస్తే పాపమే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా విశ్వాసం నుంచి, సంఘ బిడ్డల నుంచి, సహవాసంలో ఉన్న వారి దగ్గర నుంచి ఖచ్చితంగా చందాలనేవి తీసుకుంటారు. అంతేగాని ఎవరిని పీడించరు. ఇవ్వకపోతే వారిని బలవంతం చేయరు. మీరు ఇస్తేనే మందిరానికి రావాలి అని అనేవారు ఎవరు లేరు. కానీ ఈ మతోన్మాదులు ఏం చేస్తారు అని అంటే, దశమ భాగాలు పీడించి పిప్పి చేస్తారు, మీరు ఇస్తేనే రావాలంటారు, లేక మరి పేదోళ్ళ దగ్గర కూడా బలవంతాన తీసుకుంటారు అని చెప్పే ఏదైతే ఉందో అదంతా అబద్ధ ప్రచారమే, కడుపు మంటతో చేసే ప్రచారమే, ఓరవలేక చేసే ప్రచారమే తప్ప అందులో అసలు వాస్తవమే లేదు. ఏ దైవజనుడు కూడా, ఏ భక్తిపరుడైనటువంటి పాస్టర్ కూడా అలాగే ఎప్పటికీ చేయడు. ఇంకా ప్రేమతో చెప్తాడమ్మా, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ, దీన్ని మీరు ఫాలో అవ్వాలి, మీరు వర్ధిల్లిన కొద్దీ ఇమ్మని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. సరే, పాత నిబంధనలో అయితే దశమ భాగం ఉంది, కానీ క్రొత్త నిబంధనలో దశమ భాగం అనేది లేకపోయినా మీరు వర్ధిల్లిన కొద్దీ సంతోషంగా మీ రాబడిలో నుంచి దేవునికి ఇవ్వండి అని దేవుడు చెప్పినటువంటి ఒక నియమం ఉంది. దాని ప్రకారం బోధకులైన వారందరూ బోధిస్తూ ఉన్నారు. అయితే మీకు ఒక అద్భుతమైనటువంటి యేసయ్య మాటను ఈ సందర్భంలో గుర్తు చేస్తాను. ఎందుకు తీసుకోవాలి అంటే, యేసు ప్రభు వారే తీసుకోవాలి అని చెప్పాడు కాబట్టి మనం తీసుకుంటున్నాం అనే విషయాన్ని చెప్పాను కదా. ఆ మాటను ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనం నుంచి యేసు ప్రభు వారు ఏం చేశారు అంటే, 12 మంది అపోస్తులను వేరుపరిచి వారికి ఎన్నో అధికారాలు ఇచ్చి, ఎన్నో స్వస్థత వరాలు ఇచ్చి వారిని మరి లోకంలోనికి పంపిస్తూ ఉన్నటువంటి సందర్భం అనమాట. ఆ 12 మంది శిష్యులతో ఆయన వారిని పంపిస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలను కొన్ని మనం చూద్దాం. 1వ వచనంలో చూస్తే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అంటున్నాడు. అంటే ఈ 10వ అధ్యాయంలో చెప్తున్న మాటలన్నీ ఎవరి కోసం చెప్తున్నాడంటే శిష్యులకు చెప్తున్నాడు. 5వ వచనాన్ని కూడా చూడండి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి ఆజ్ఞాపించినదేమనగా అంటున్నాడు. అంటే ఈ 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయి అని అంటే శిష్యులకు, తాను పంపిస్తున్నటువంటి అపోస్తలులైనటువంటి శిష్యులకు చెప్తున్నాడు అనమాట. వాళ్ళకు చెప్తూ పంపిస్తూ 9వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలెనైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతికర్రనైనను సిద్ధపరచ కొనకుడి. తీసుకెళ్ళొద్దు అంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన స్నేహితులారా. యేసు ప్రభు వారు సువార్త కోసం తన శిష్యులను పంపిస్తూ వారితో ఏం చెప్తున్నాడంటే, మీ సంచుల్లో బంగారం గాని, వెండి గాని, రాగి గాని, ప్రయాణం కొరకు జాలనైనను, 2 అంగీలనైనా, చెప్పులనైనా, చేతికర్రని ఏమి సిద్ధపరచుకుని వెనకాల తీసుకుని వెళ్ళకండి. ఎందుకని? ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు తీసుకెళ్ళకూడదు? ఆ రోజుల్లో డబ్బు అనేది లేదు కదా. ఆ రోజుల్లో వస్తు మార్పిడి పద్ధతి కదా. ఇదంతా ఇదే కదా ఉంది, వెండి, బంగారం, రాగి. ఎందుకు తీసుకెళ్ళొద్దు అంటున్నాడంటే 22వ వచనంలో, పనివాడు జీతానికి పాత్రుడు. అంటే ఏంటి? మీరు నా పని చేస్తున్నారు కాబట్టి మీకు జీతం ఇచ్చే బాధ్యత, అంటే పోషించే బాధ్యత నాదే. ఎలాగంటే మీరు ఎవరికి సువార్త ప్రకటించి సంఘాన్ని స్థాపిస్తారో ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దేవునికి, అంటే నాకిచ్చే కానుక ఏదైతే ఉందో అది మీకు వర్తిస్తుంది. నా పేరట, నా కొరకు ఇచ్చే అర్పణలు, స్వేచ్ఛార్పణలు ఏవైతే ఉన్నావో అవన్నీ మీకే వర్తిస్తాయి అనమాట. అవన్నీ మీకే చెందుతాయి అనమాట.
వాటి వలన మీరు జీవించాలి. మీ జీవనోపాధి అదే. ఎందుకంటే మీరు సంపూర్ణంగా నా సేవే చేస్తున్నారు కాబట్టి, నా సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి, నా కోసం పని చేస్తున్నారు కాబట్టి, మీ జీవితాలను త్యాగం చేశారు కాబట్టి, ఆ డబ్బంతా, ఆ చందా అంతా, వారు ఇచ్చేదంతా, నా కోసం ఇచ్చేదంతా మీకే చెందుతుంది. మీరు పని చేస్తున్నారు కాబట్టి మీరు జీతానికి పాత్రలు. మీరేమి సొంతంగా కూర్చుకొని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని యేసుప్రభు వారు అంటున్నారు. ఇదిగో ఈ ఆజ్ఞకు లోబడే ఇంకా అనేక చోట్ల అనేక లేఖన భాగాలను చూసుకొని, ఇప్పుడు మన 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు కూడా ఆ మాట చెప్తారు కదా. అలాగే ఆ నూర్చుడి ఎద్దుమూతికి చిక్కం పెట్టొద్దు అని కూడా పౌలు గారు చెప్తారు కదా. ఇట్లా అనేక వచనాలను మనం తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే యేసుప్రభు వారు డైరెక్ట్ గా చెప్పిన మాటని నేను మీకు చూపిస్తున్నాను అనమాట. దేన్ని తెలియజేస్తుంది ఇది అని అంటే, వారు సువార్త చెప్పువారు సువార్త వలన జీవించాలి అనే విషయాన్ని నేర్పిస్తాం. ఇది యేసయ్య పెట్టిన నిబంధన. దీనికి లోబడే ఖచ్చితంగా వాళ్ళు చందాలు తీసుకుంటారు. యేసుప్రభు వారు ఏర్పాటు చేసిన నియమం ఇది. దీన్ని కాదంటానికి మీరెవరు? మీరు చెప్పింది వినాలా? యేసుప్రభు వారు చెప్పింది వింటారా? ఎవరు చెప్పింది వినాలి? దేవుడు చెప్పిన మాట కదా వినాల్సింది. అంటే మీరు వ్యతిరేకిస్తున్నారని, మీరు దూషిస్తున్నారని, మీరు హేళన చేస్తున్నారని తీసుకోకుండా ఉంటారా? తీసుకోకుండా ఉంటే అది దేవుని ఆజ్ఞకు విరుద్ధమే కదా. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారమైనట్టే కదా. అందువలన బోధకులైన వారు, పాస్టర్లైన వారు, దేవుని సేవ చేస్తున్న వారు సంఘం నుంచి ఇదిగో ఇట్లా చందాలు తీసుకోవడానికి, కానుకలు తీసుకోవడానికి, స్వేచ్ఛార్పణలు తీసుకోవడానికి కారణం ఇదిగో ఇదనమాట. యేసయ్య ఏర్పరిచినటువంటి నియమం, కట్టుబాటు ఇది. దీని ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జీవించాల్సిందే. అందువల్ల తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే యేసుప్రభు వారు ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇలా వారికి ఎన్నో విషయాలను బోధిస్తూ ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్పాడు. అదేంటో ఒకసారి మనం చూద్దాం. 22వ వచనానికి వస్తే మనం, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఏమంటే యేసుప్రభు వారు 22వ వచనానికి వచ్చేపాటికి ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు తెలుసా? మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. మీరు అందరి చేత ద్వేషించబడతారు. నా నామము నిమిత్తం, నా సువార్త నిమిత్తం, నా సేవ నిమిత్తం మీరు అందరి చేత ద్వేషింపబడతారని ఆయన ఎప్పుడో చెప్పాడు. కాబట్టి మనం ద్వేషింపబడుతున్నామని బాధపడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా ద్వేషింపబడి తీరుతాం. మీరు చేసేది నిజమైన సేవ అయితే, మీరు ఖచ్చితంగా దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి సేవ చేస్తున్న వారైతే, దేవుని మార్గంలోనే తూచా తప్పకుండా నడుస్తున్న వారైతే, దేవుని ఆజ్ఞల ప్రకారమే జీవిస్తున్న వారైతే ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని ద్వేషించి తీరుతుంది. చూడండి, మీరు నా నామము నిమిత్తం అందరి చేత, కొందరు కాదు అందరి చేత ద్వేషింపబడుతురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడు. అయితే మీ సహనం కోల్పోవద్దు. మీరు అంతము వరకు సహించాలి. అప్పుడు మాత్రమే మీరు రక్షింపబడి పరలోక రాజ్యానికి వస్తారు. మిమ్మల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని దూషించినప్పుడు మీలో అసహనం అనేది ఆటోమేటిక్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు సహించాలి అంటున్నాడు యేసుప్రభు వారు. ద్వేషింపబడినంత మాత్రాన మీరు సహనం కోల్పోయి పని మానేసి కూర్చొని అక్కర్లేదు. కానీ మీరు సహించాలి. ఆ ద్వేషాన్ని మీరు సహించేవారుగా ఉండాలి. అది ఎప్పటిదాకా తెలుసా? 1-2 రోజులు కాదండి, అంతము వరకు సహించాలి. యేసయ్య వచ్చేంత వరకైనా, మనం ఈ భూమిని విడిచిపెట్టేంత వరకైనా, మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని ద్వేషిస్తూనే ఉంటుంది. దే కీప్ ఆన్ ఇన్సల్టింగ్ అస్ యాజ్ లాంగ్ యాజ్ వి లీవ్ ఆన్ దిస్ ఎర్త్. మనం భూమి మీద బ్రతుకున్నంత కాలం వాళ్ళు మనం ద్వేషిస్తూనే ఉంటారు. అయితే మనం ఏం చేయాలి? మనం సహిస్తూనే ఉండాలి. ఎక్కడి దాకా? ఎప్పటి వరకు అంటే అంతము వరకు సహించాలి. ఎందుకంటే మన గోల్, మన గురి ఏంటో తెలుసా? మనం రక్షింపబడుట, నరకాన్ని తప్పించుకొనుట, పరలోక రాజ్యాన్ని చేరుట. ఇదే మన గురి, మన లక్ష్యం ఇది. అందుకే అంతము వరకు మనం సహించాలి. అందరూ నిన్ను ప్రేమిస్తా ఉన్నారు, ఎవరు నిన్ను ద్వేషించట్లేదు అని అంటే నువ్వు ఒకవేళ రాంగ్ ట్రాక్ లో ఉన్నావేమో అని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకని? ఖచ్చితంగా నువ్వు దేవుని సేవ చేస్తున్నప్పుడు, నువ్వు సువార్త చేస్తున్నప్పుడు, దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, నీతి నిజాయితీగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా చుట్టూ ఉన్న సమాజానికి నీతి అన్నా, న్యాయం అన్నా, యథార్థత అన్నా, మంచోడంటే గిట్టదు, పడదు. కాబట్టి సత్య మార్గాన్ని దూషిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ సత్య మార్గంలో నడుస్తున్న నిన్ను కూడా దూషించి తీరుతారు. అయితే మనం సహించాలని యేసుప్రభు వారు నేర్పిస్తూ ఉన్నారు. ఇది మాత్రమే చెప్పకుండా ఆయన ఇంకొక అద్భుతమైనటువంటి మాటను కూడా కింద చెప్పాడు. 23వ వచనం చూడండి. వారు ఈ పట్టణంలో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇజ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరు అని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఎందుకు? మీరు ఇక్కడే ఉండరు. మీరు మనుషుల చేత ద్వేషింపబడతారు, వెలివేయబడతారు, కొడతారు, దూషిస్తారు, చెప్పులేస్తారు, రాళ్ళేస్తారు, అవమానపరుస్తారు. అయితే మీరేం చేయాలి తెలుసు? వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణానికి పారిపోండి అంటున్నాడండి యేసుప్రభు వారు.
ఇఫ్ యు ఆర్ పర్సిక్యూటెడ్ ఇన్ వన్ విలేజ్, ఫ్లీ టు ది అనదర్ విలేజ్. ఒక పట్టణంలో, ఒక గ్రామంలో మీరు హింసించబడితే, కొట్టబడితే, అవమానించబడితే, దూషించబడితే మరి ఒక పట్టణానికి పారిపోండి అంటున్నాడు. ఫ్లీ టు ది అనదర్ ప్లేస్, ఫ్లీ టు ది అనదర్ రీజియన్, ఫ్లీ టు ది అనదర్ విలేజ్, ఫ్లీ టు ది అనదర్ టౌన్. వేరే ప్రాంతానికి పారిపోండి అంటున్నాడు ఆయన. ఎందుకని ఫైటింగ్ చేయమంటలేదు. మనం ఫైటింగ్ చేయటానికి వెళ్ళదు. మనది ప్రేమ రాజ్యం, మనది ప్రేమ సువార్త, మనది శాంతి సువార్త, దేవునితో మనసును సమాధానపరిచే సువార్త ఇది. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పే సువార్త ఇది. దూషణకు ప్రతి దూషణ చేయబడని సువార్త ఇది. ప్రేమరాజ్యం మనది. యేసయ్య స్థాపించింది ఆ రాజ్యం. అందుకే ఒక ఊళ్ళో మిమ్మల్ని ద్వేషిస్తే, హింసిస్తే, కొడితే మరో ఊరికి పారిపోండి కానీ సువార్త మానొద్దు అంటున్నాడు. ఏమండి, ఇదంతా ఎవరికి చెప్తున్నారు? శిష్యులకి. మరి శిష్యులకు కదండి, మనకు కాదు కదా అనుకోవచ్చు. శిష్యుడైన ప్రతి వాడికి అవే రూల్స్ వర్తిస్తాయి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అనేకులను శిష్యులుగా చేయండి అన్నాడు కదా. మరి శిష్యులుగా చేయబడిన ప్రతి వారు, నీవైనా నేనైనా, మనం అందరూ ఇప్పుడు చేసే శిష్యులుగా మారామా లేదా? శిష్యుడుగా ఉన్న ప్రతి వానికి ఈ మాటలన్నీ వర్తిస్తాయి. కాబట్టి సువార్త కోసం వెళ్ళినప్పుడు, దేవుని సేవ చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న సమాజం మనం దూషించి ద్వేషించి తీరుతుంది. మనం సహించలేనంతగా దూషింపబడి, కొట్టబడితే, అవమానించబడితే మరి ఒక గ్రామానికైనా పారిపోయి మనం సువార్త చెప్పాలి అంటుంది బైబిల్, అని నేర్పిస్తుంది. యేసుప్రభు వారు డైరెక్ట్ స్పీచ్ లో చెప్తున్న మాట ఇది. వేరే గ్రామానికి పారిపోండి అంటున్నారు. ఇక్కడ అవమానించారా? వేరే గ్రామానికి వెళ్ళు, కానీ సువార్త ఆపటానికి వీలే లేదు. ఈ విషయంలో రాజీ పడేలేదు. ప్రాణం పోయినా యేసయ్య కోసం ప్రాణం పెట్టబద్దులమైనాం. మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అన్నాడు యేసుప్రభు యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 3:16. సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టమంటే ఏంటి? సువార్త లేని చోట్లకు సువార్త ప్రకటించడానికి మనం వెళ్ళినప్పుడు, అవసరమైతే విరోధులు ఎదుర్కొన్నప్పుడు ప్రాణమైనా సరే, మన సహోదరులను రక్షించే క్రమంలో ప్రాణమైనా సరే ఇచ్చేయాలి. ఈ లోకంలో మనం ప్రాణం ఇచ్చేస్తేనే దాన్ని కాపాడుకుంటామని యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పకనే చెప్పారు కదా. ఈ లోకంలో మనం ప్రాణాలకు భయపడి తన ప్రాణాలు కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం ఈ భూమి మీద ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని కాపాడుకుంటాడని యేసుప్రభు వారు చెప్పారు కదా. కాబట్టి పారిపోండి అంటున్నాడు ఆయన. చెప్తున్నది ఎవరు? సాక్షాత్తు యేసుప్రభు వారే. ఏమండి, అసలు ఇంకొక మాట చెప్తాను మీకు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చింది దేనికోసం? ప్రాణం పెట్టడానికే కదా, పాపులను రక్షించడానికే కదా, పాపుల కోసం ప్రాణం పెట్టడానికే కదా ఆయన వచ్చింది. మరి పెట్టడానికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు 2-3 సందర్భాల్లో పారిపోయాడు, తెలుసా మీకు? మరి ప్రాణం పెట్టడానికి వచ్చిన వ్యక్తి ప్రాణం పెట్టేసేయచ్చు కదా. ఎందుకు పారిపోయాడు అంటారు? ఎందుకు పారిపోయాడంటే, ఆయన సమయం, మనం ప్రాణం పెట్టాలి, ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు, కానీ ఆ సమయం ఇంకా రావాలి. ఆయన నెరవేర్చవలసిన సంగతులు అనేకములు ఉన్నవి. అనేక ప్రవచనాలను ఆయన నెరవేర్చాలి, అనేక క్రియలు చేయాలి, అనేకులను అద్భుతమైనటువంటి స్వస్థతలు చేయాలి, అనేక మాటలు శిష్యులకు చెప్పాల్సి ఉంది. ఆయన భూమి మీద జరిగించవలసిన కార్యం ఇంకా ఉంది. అది ఉండగానే చనిపోతే ఎట్లా? అప్పుడు లేఖనాలు నిరర్ధకం అయిపోతాయి కదా, అనేక ప్రవచనాలు నెరవేరకుండానే అయిపోతాయి కదా. అందువల్ల ఆయన పారిపోవలసి వచ్చింది. ఆయన పారిపోయిన సందర్భాలను ఒకసారి మనం కొన్ని చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన ఎవడో స్వస్థతను తినవానికి తెలియలేదు, ఆ చోటను గుంపు కూడి ఉండెను కనుక యేసు తప్పించుకొని పోయెను. స్వస్థపరిచినందుకు యేసు ప్రభు వారిని చంపేయాలని ఎదురు చూస్తుంటే యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? తప్పించుకొని పోయెను. యోహాను సువార్త 5:13లో. యోహాను 10:39లో కూడా చూస్తే, వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. చూసారండి, యేసుప్రభు వారు తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు, తప్పించుకొని అరణ్యానికి పారిపోతూ ఉన్నాడు. ఎందుకనంటే ఏ సమయంలో పడితే ఆ సమయంలో చనిపోవటం కాదు. మనల్ని కూడా పారిపోమన్నది ఎందుకని? ఈ లోకంలో మీకు శ్రమలు వస్తే, కష్టాలు వస్తే, కొడితే నా కోసం ప్రాణం ఇచ్చేయండి అంటలా. ప్రాణం ఇవ్వాలి, కానీ మీ వలన జరగవలసిన పరిచర్య ఇంకా చాలా ఉంది. దేవుని చిత్తం, మన పట్ల దేవుని చిత్తం ఇంకా ఉంది. మన ద్వారా ఆయన చేయవలసిన కార్యాలు ఉండగా అనవసరంగా మనం ప్రాణం ఇచ్చేటానికి కాదు. అందుకు పారిపోండి, వేరే గ్రామానికి పారిపోండి అని చెప్తూ ఉన్నాడు అన్నమాట యేసుప్రభు వారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో కూడా ఇదే మాట చెప్పారు. నా నిమిత్తం జనులు మేము నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అప్పుడేనయ్యా మీరు ధన్యులు. అందరు చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు కొడితే ధన్యులు కాదు మనం. బైబిల్ ప్రకారం చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీకు స్నేహితులు అయిపోతున్నారు. నిన్ను ఎవరు తిట్టట్లేదు, ఎవరు ద్వేషించట్లేదు, ఎవరు చెడ్డ మాటలు చెప్పట్లేదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పట్లేదు, ఎవరు నేను ద్వేషించట్లేదు, అంత కలివిడిగా ఉన్నారు, మింగిలైపోయి ఉన్నారు అని అంటే మరి రాంగ్ ట్రాక్ లో ఉండి ఉంటావేమో సహోదరుడు. చూసుకో, నువ్వు ఖచ్చితంగా వాక్యానుసారం నడుచుకునే వ్యక్తి అయితే ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది.
అందుకే అప్పుడే మీరు ధన్యులు. ఇవి మన జీవితాల్లో లేకపోతే మనం ధనిలం కాదు. సంతోషించి ఆనందించుడు పరలోకమందు మీ ఫలం అధికమగును అన్నాడు. సంతోషించాలి, ఆ టైంలో సంతోషించి ఆనందించమంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు తన టైం వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన హీరోలాగా వెళ్ళిపోయి, ఇదిగో డైరెక్ట్గా మీరు ఎదుగుతున్న వ్యక్తి నేనే పట్టేసుకుని అన్నాడు. ఎందుకని? అప్పుడు టైం వచ్చేసింది ఆయన. ఆ టైం వచ్చేంత వరకు దేవుని పరిచయం జరిగించాలి మనమైనా సరే. అపోస్తలుల కార్యముల గ్రంథం 5:40, 41, 42 చూస్తే వారతని మాటకు సమ్మతించి అపోస్తలుని పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసేది. అపోస్తలులందరినీ పిలిపించారట. పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. యేసు ప్రభు వారి గురించి మీరు ఎక్కడా సువార్త చెప్పడానికి లేదు, మాట్లాడటానికి వీలు లేదు, మీరు నోరు మూసుకొని ఉండాలి, ఎక్కడ సువార్త చెప్పకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. 41వ వచనం, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుతూ మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయిరి. వాళ్ళని పెద్ద పంచాయతీ పెట్టి కొట్టించారు. అపోస్తలుని పిలిపించి కొట్టించి, యేసునామాన్ని బట్టి మీరు ఎక్కడా చెప్పడానికి వీల్లేదన్న. ఏమండి, వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా, కొడితే తుడుచుకొని మర్చిపోయి వెళ్ళిపోవటానికి. వాళ్ళు చాలా పెద్దోళ్ళు. వాళ్ళని ఊళ్ళో పంచాయతీ పెట్టి, పంచాయతీ నడి మధ్యలో నిల్చోబెట్టి అందరిని కొట్టి, ఎంత అవమానం ఉండదు, ఎంత బాధ అండి. మీ ఊళ్ళో పంచాయతీ పెట్టి అందరి సమక్షంలో నిన్ను కొడితే ఎట్లా ఉంటుందండి? మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అపోస్తలులను అట్లా పిలిపించి కొట్టి మీ యేసునామములో చెప్పడానికి వీల్లేదన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? 41వ వచనం, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయారట. ఏమిటి? దెబ్బలు తిని సంతోషిస్తూ వెళ్ళిపోయారండి. ఎందుకు? అవమానం పొందుటకు, ఆ నామం కోసం అవమానం పొందుటకు మనం పాత్రులం. యేసయ్య చెప్పాడు కదా మనకి, ఆ నామం నిమిత్తం మనం ద్వేషించబడతాం, కొట్టబడతామని. అదే జరిగింది. సంతోషించి ఆనందించమన్నాడు యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో. సంతోషిస్తూ ఆనందిస్తూ వెళ్ళిపోయారు. 42వ వచనంలో ఏం చేశారు? తర్వాత సువార్త ఆపేశారా అంటే లేదు. 42వ వచనం, ప్రతి దినం దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించున్నాడు. చూసారండి, సువార్త ఆగటానికి వీల్లేదు. ఒక చోట కొడితే ఇంకో చోట పారిపోమంటున్నాడు. సువార్త ఆగటానికి వీల్లేదు. అవమానం పొందటానికేనండి మనం ఉన్నది. యేసయ్య చెప్పిన బోధ అది. చుట్టూ ఉన్న సమాజం నేను ద్వేషిస్తుంది, దూషిస్తుంది అన్నాడు. అపోస్తలుడైన పౌలుకి ఏం జరిగిందో తెలుసుగా? 2-3 సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భం చూపిస్తాను నేను. అపోస్తలుడైన పౌలు గారే తన గురించి తన సాక్ష్యం చెప్తూ 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో, అదంతా ఆయన సాక్ష్యమే కదా, ఆ 11:33లో చూస్తే, అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. చూసారండి, పౌలుని చంపాలని ఊరి గౌని వద్ద కాచుకుని కూర్చుంటే కిటికీలో నుంచి గంపలో గుండా దింపబడి పారిపోయారు. ఎందుకు పారిపోవాలి? చావైతే నాకు లాభం అన్నాడు కదా ఆయన. చావైతే నాకు లాభం అన్నాడు కదా. చావైతే లాభం అన్న వ్యక్తి, బ్రతుకుట క్రీస్తు కొరకే అన్న వ్యక్తి మరి చచ్చిపోవాలి కదా. చచ్చిపోవాలి, చావైతే లాభమే. కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాదు. యేసయ్య కోసం ఇంకా అనేక ఆత్మలు రక్షించాల్సిన పరిస్థితి ఉంది, ఇంకా సేవ చేయాల్సిన పరిస్థితి ఉంది. అప్పటిదాకా పారిపోవటమే. పారిపోతున్నా పట్టేసుకొని చంపేస్తే యేసయ్య కోసం చచ్చిపోవటమే. అవకాశం ఉన్నంతసేపు విడిపించుకొని పారిపోయి మరొక చోట సువార్త చెప్పటమే. ఇది యేసయ్య మనకు నేర్పినటువంటి బోధ. పర్వాలేదు, పారిపోండి అంటున్నాడు యేసు ప్రభు వారు. ఎందుకంటే అవమానపడటానికే మనం ఉన్నాం. కిరీటాలు మనుషులు మనకి ఎవరు? మనుషులు మన చుట్టూ ఉన్న సమాజం మనం మెచ్చుకోదు, మన చప్పట్లు కొట్టదు, సత్య మార్గాన్ని దూషిస్తారంతే. యథార్థవాది లోక విరోధి అంటారు కదా. మన నాయకుడైన యేసయ్యనే అవమానపరిచింది ఈ లోకం. ప్రజా కోర్టులో ఆయనకు అన్యాయమే జరిగింది. న్యాయమైన తీర్పు ఎవరు తెచ్చారు ఆయనకి? ఆయన చేయని నేరానికి, చేయని పాపానికి అన్యాయంగా ఆయన సిలువ వేసి చంపింది కదా ఈ లోకం. మన నాయకుడికే ఈ లోకంలో అన్యాయపు తీర్పు జరిగితే మనకెట్లా న్యాయమైన తీర్పు వస్తుంది? ఆయన్నే లోకంలో ఉన్న చుట్టూ ఉన్న సమాజం అంతా దూషిస్తే, ద్వేషిస్తే, అవమానపరిచి హేళన చేస్తే మనల్ని ఎట్లా పొగుడుతుంది? మనకెట్లా పూలదండ వేస్తుంది? రాళ్ల వర్షం కురిపిస్తుంది. అవమానాలు, నిందలు, బాధలు, హింసలే మన జీవితం అంతా ఉంటాయి. క్రైస్తవుడైనందుకు ఎవడైనా బాధను అనుభవించినట్ల వాడు ఆ పేరును బట్టి దేవుని మహింపరచమన్నాడు కదా. కాబట్టి ఒక చోట హింస కలిగితే మరొక చోట పారిపోమని బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసు ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి సువార్త మనం ఆపకుండా యేసయ్య కోసం, ఆ నామం నిమిత్తం ఎన్ని శ్రమలైనా భరించి నశించిపోతున్న అనేక ఆత్మలను మనం రక్షించే వారంగా ఉండాలి. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.